ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల ఎర్త్ శాటిలైట్గా, ఆ తర్వాత అత్యంత ఖరీదైన శాటిలైట్గా నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్ అనేది నిలిచింది. ఈ శాటిలైట్ జూలై 30 నాడు విజయవంతంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు నుంచి మన ఇస్రో ద్వారా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టబడింది విజయవంతంగా. నిసార్ శాటిలైట్ యొక్క బరువు 2392 కిలోలు. ఇది భూమికి 747 కిలోమీటర్ల దూరంలో సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబడింది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల ఎర్త్ స్కానింగ్ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ శాటిలైట్ ప్రపంచంలోనే మేటి టెక్నాలజీ గల శాటిలైట్. ప్రతి 12 రోజులకు 2 సార్లు ఎర్త్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసే శాటిలైట్ ఈ శాటిలైట్. ఈ శాటిలైట్ ద్వారా కేవలం అమెరికాకు చెందిన నాసాకు కావచ్చు, మన భారతదేశానికే కాదు, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణ మార్పులను కావచ్చు, రాబో విపత్తులను కావచ్చు, అన్నిటినీ కూడా ముందే పసిగట్టి ఈ శాటిలైట్ మొత్తం కూడా తెలుపుతుంది కాబట్టి. అలాగే నిసార్ శాటిలైట్కి సంబంధించి, నిసార్ శాటిలైట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ శాటిలైట్. ఎందుకంటే 1.5 బిలియన్ల బడ్జెట్తో ఈ శాటిలైట్ అనేది రూపొందించబడింది. అంటే సుమారు 13,000 కోట్ల బడ్జెట్తో రూపొందించబడింది. దాంట్లో మన భారత బడ్జెట్ సుమారు 780 కోట్ల వరకు మన భారత బడ్జెట్ ఉంటుంది. ఈ నిసార్ శాటిలైట్కి సంబంధించి దీంట్లో 2 రాడార్లు ఉంటున్నాయి. ఒకటి ఎల్ బ్యాండ్ రాడారు, ఒకటి ఎస్ బ్యాండ్ రాడారు. ఎల్ బ్యాండ్ రాడార్ ఏదైతే ఉంటుందో ఇది లార్జ్ బ్యాండ్ రాడార్ అంటాం మనం. ఈ ఎల్ బ్యాండ్ రాడార్ అనేది అత్యధిక వేవ్ లెంగ్త్తో కలిగి ఉంటుంది. ఎల్ బ్యాండ్ రాడార్ అనేది మనకు ఈ మొత్తం ఎడార్లను కావచ్చు, అడవులను కావచ్చు, మంచు కొండలు అంటే ఐస్ గ్లేజర్స్ని కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అంటే భూమిపై ఉన్నటువంటి పెద్ద పెద్ద అన్ని ప్రాంతాలని కూడా టోపోగ్రాఫికల్ స్టడీస్ కోసం ఈ ఎల్ బ్యాండ్ రాడార్ అనేది వాడతారు. వీటిల్లో జరిగే మార్పులు అంటే మంచు కరగడం కానీ, లేకపోతే ఉపద్రవాలు రావడం కానీ, భూకంపం రావడం కానీ, లేకపోతే ఈ వరదలు రావడం కానీ, వీటన్నింటినీ కూడా ముందే పసిగడుతుంది ఎల్ బ్యాండ్ రాడార్. తర్వాత ఎస్ బ్యాండ్ రాడార్. ఎల్ బ్యాండ్ రాడార్ని నాసా సమకూర్చింది. ఎస్ బ్యాండ్ రాడార్ అంటాం మనం. ఎస్ బ్యాండ్ అంటే స్మాల్ బ్యాండ్ రాడార్, తక్కువ వేవ్లెంగ్త్తో కలిగిన రాడారు. ఈ రాడార్ వాస్తవంగా పంట పొలాల్ని కావచ్చు, తర్వాత వాటర్ బాడీస్ ఏవైతే నీటి నిల్వలు ఉంటాయో వాటన్నిటిని కూడా స్కాన్ చేస్తుంది ఎస్ బ్యాండ్ రాడార్. ఎస్ బ్యాండ్ రాడార్ మన ఇస్రో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇస్రో సమకూర్చడం జరిగింది. ఇది నిసార్కి సంబంధించి. నిసార్ అనేది వాస్తవంగా కూడా మన ప్రపంచంలో ప్రతి 12 రోజులకు ఒకసారి 2 సార్లు కూడా ఇది మొత్తం కూడా ప్రపంచాన్ని స్కాన్ చేస్తుంది. అంటే భూమి మొత్తం కూడా స్కాన్ చేస్తుంది, ఫోటోలు తీయడం జరుగుతుంది. అత్యంత అంటే వర్షం వచ్చినా, పగలున్నా, రాత్రున్నా, చీకటున్నా, ఏదున్నా కూడా స్పష్టంగా ఫోటోలు తీయగలిగే శాటిలైట్ నిసార్ శాటిలైట్. సమాచారాన్ని అందించే శాటిలైట్ నిసార్ శాటిలైట్, ఈ శాటిలైట్ కాబట్టి ఇది మన భారతదేశం ఇస్రో ద్వారా విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టబడింది. అయితే వాస్తవంగా మన భారతీయులందరూ కూడా గర్వించదగ్గటువంటి ఈ విజయవంతమైన ప్రయోగం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే అమెరికా మన భారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ టెక్నాలజీ రాకుండా చేసింది. 1992 ఆ ప్రాంతంలో రష్యాతోని మన ఇస్రో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీని మార్పిడి చేసుకోవడానికి, అంటే ఆ ఫార్ములా తీసుకోవడానికి. అయితే అప్పుడు అమెరికా ఏదైతే ఉందో, అమెరికా మిజైల్ కంట్రోల్ టెక్నాలజీ రెజిన్ అడ్డం పెట్టుకొని భారత్కు ఒకవేళ మీరు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఫార్ములా ఇస్తే భారత్ మిసైల్ టెక్నాలజీకి వాడుతుంది, అశాంతికి కారణమైతే అని చెప్పి ఒత్తిడి చేసి మరి ఆనాడు అమెరికా అనేది మనకు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇవ్వకుండా చేసింది. మన భారత్ 1992 తర్వాత నంబి నారాయణ గారు ఎవరైతే ఉన్నారో, నంబి నారాయణ గారినే ప్రాజెక్ట్ మేనేజర్గా పెట్టి క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని ఏర్పరచడం జరిగింది. కుట్రపూరితంగా 1994లో నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెనుకకు తిరగకుండా ఒక 10 సంవత్సరాల పాటు కృషి చేసి మరి 2014లో ఫస్ట్ క్రయోజెనిక్ ఇండిజీనియస్ శాటిలైట్ అనేది భారతదేశం ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే క్రయోజెనిక్ శాటిలైట్ ఏదైతే అమెరికా మనకు రాకుండా చేసిందో, అదే క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా మన భారతదేశం నుంచి, మన ఇస్రో నుంచి, మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నాసాతో కలుపుకొని మనం అంతరిక్షంలో ఈ శాటిలైట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది క్రయోజెనిక్ రివెంజ్ మనం అమెరికా పైన తీసుకోవడం, మన భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక సామర్థ్యం యొక్క గొప్పతనాన్ని, శాస్త్ర సాంకేతిక యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపినట్టయింది. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ఏ శక్తి అడ్డుకోదు సూపర్ పవర్గా మారడానికి అనే దానికి నిదర్శనమే ఈ నిసార్ శాటిలైట్ విజయవంతమైంది. అప్పుడు వద్దన్న అమెరికా, క్రయోజెనిక్ శాటిలైట్ రాకుండా చేసిన అమెరికా మన పైన క్రయోజెనిక్ ఇంజనీరియస్ టెక్నాలజీ కోసం ఆధారపడే పరిస్థితికి మనం తీసుకొని వచ్చినాం. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఇస్రో విజయం, భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విజయం. ఈ విజయం ఏదైతే ఈ శాటిలైట్ GSLV F-16 శాటిలైట్ ద్వారా ఇది అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టబడిందో, దీనిలో భారతదేశం యొక్క విజయం ఉన్నది. ఈ భారతదేశం యొక్క శాస్త్రవేత్తల యొక్క కృషి ఉన్నది. కాబట్టి నిజంగా కూడా
భవిష్యత్తులో కూడా ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేస్తూ గగన్యాన్ ఏదైతే మనం అనుకున్నామో 2027 గగన్యాన్ కూడా విజయవంతంగా చేసి ప్రపంచంలో భారతదేశం అనేది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థాయిలో సూపర్ పవర్గా ఎదగాలని ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్.